గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ పార్టీలో ముసలం పుట్టింది. మంత్రి అంబటి రాంబాబుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని పార్టీలోని వ్యతిరేక వర్గం పట్టుబడుతోంది. అంబటికి సీటిస్తే ప్రతిపక్షానికి విజయం నల్లేరుపై నడకే అని పార్టీ అధిష్టానానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు నిన్న రాత్రి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అంబటి వ్యతిరేక వర్గం కలిసింది. నియోజకవర్గంలో 4 మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు విజయసాయిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. తమని కలుపుకుని పార్టీ కార్యక్రమాలు చేయడంలో అంబటి విఫలమయ్యారని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపించింది. కనీస గౌరవం ఇవ్వకుండా, ప్రోటోకాల్ పాటించకుండా తమ ఊరిలో తమను హౌస్ అరెస్ట్ చేయించి పార్టీ కార్యక్రమాలు చేశారని నాయకులు విజయసాయిరెడ్డికి చెప్పారు. అంబటిని కనుక మార్చుకుంటే 40,000 మెజార్టీతో ప్రత్యర్థి విజయం సాధిస్తారని ప్రత్యర్థి వర్గం వివరించింది. ఐపాక్ సర్వే ఆధారంగా మార్పులుంటాయని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారని వ్యతిరేక వర్గం తెలిపింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతుంది. రవికృష్ణ, వైసీపీ విపక్షాన్ని ఎలా చూడాలి, ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు, అంబటి ఏ విధంగా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు? ఈ క్రమంలో ఇప్పుడు ఆ వ్యతిరేక వర్గాలన్నీ కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళు ముందుగా కూడా ఈ కార్యక్రమాల మీద అయితే దృష్టి పెట్టారు. ముఖ్యంగా కూడా ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఉంటారో ఆ వ్యతిరేకంగా ఉన్న వర్గాలు మొత్తం కూడా సీఎంఓకి వెళ్ళటం, లేకపోతే ప్రధానమైనటువంటి నాయకులని కలవటం అనేది జరుగుతున్నటువంటి క్రమం. మొన్నటికి మొన్న కూడా ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆయన మార్చాలి అంటూ ఆయన వ్యతిరేక వర్గం వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి మనకి లేట్ గా తెలిసిన సమాచారం ప్రకారం అంబటి రాంబాబుని మార్చాలని చెప్పి 4 మండలాలు మొత్తం సత్తెనపల్లిలో ఉంటాయి. సత్తెనపల్లిలో ఉన్న 4 మండలాలకు సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా విజయసాయిరెడ్డిని కలవడం జరిగింది. ముఖ్యంగా కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనీస గౌరవం కూడా తమకు ఇవ్వట్లేదు, ప్రోటోకాల్ కూడా ప్రకారం కూడా తమను గౌరవించట్లేదు అని చెప్తూ ఉన్నారు. తాము ఏదైనా పనులకు వెళ్ళినప్పుడు కనీసం ఆ పనులకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా అతను జోక్యం చేసుకొని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్తున్నారు. అదే విధంగా కూడా గ్రామాలు ప్రతి ఊరిలో కూడా 2 వర్గాలను మెయింటైన్ చేస్తూ తమని పార్టీ నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి వాళ్ళు గతంలోనే ఆరోపించారు. ఒక 6 నెలల క్రితం అయితే ఈ సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ కూడా వ్యతిరేక కూటమిగా ఏర్పడి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అప్పుడే అతనికి వ్యతిరేకంగా అతనికి సీటు ఇవ్వకూడదని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న వెళ్ళి విజయసాయిరెడ్డిని కలవడం జరిగింది. కలిసి తమకు అతనికి కనుక సీటు కనుక ఇచ్చినట్లయితే, మంత్రికి కనుక అంబటికి సీట్ ఇచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా కూడా సత్తెనపల్లిలో ఓడిపోతుంది అని వాళ్ళు తెలియజేశారు. ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎవరిని కూడా కలుపుకొని పోనటువంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయం చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న నాయకులు ఎవరిని కూడా ఆయన కలుపుకోపోవడంతో తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా అని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మరో ప్రక్క ఇతను చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని మూలాన ప్రతిపక్షం బలపడింది. ఈయన మార్చకుండా కనుక కొనసాగించినట్లయితే మాత్రం ఓడిపోవాల్సిన పరిస్థితి, అది భారీ మెజారిటీ ప్రతిపక్షానికి వస్తుందని వాళ్ళు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి వాళ్ళందరినీ సముదాయించారు. విజయసాయిరెడ్డికి అయితే వీళ్ళు విజ్ఞాపన పత్రం అయితే అందజేసిన తర్వాత ఆయన మొత్తం కూడా వాళ్ళతో చెప్పింది ఏంటంటే ఐపాక్ సర్వే అనేది మొత్తం కూడా 4 మండలాలు చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా కూడా క్యాండిడేట్ ఎవరుండాలి లేదనే నిర్ణయించే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆయన తెలియజేశారు. దాంతో ఈ వ్యతిరేక వర్గం అయితే ఈ రోజు మాత్రం ఇక్కడికి వచ్చేసి కామ్గా ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.